ఈరోజు వీడియోలో జొన్న రవ్వతో బిసిబెళాబాత్ ఎలా చేయాలి అనేది వివరంగా చెప్తానండి. వీడియో ఫస్ట్ నుంచి కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీరు కొలతలు అనేవి మిస్ కాకుండా మీరు కూడా ఇంతే టేస్టీగా చేసుకొని తినచ్చు. అంతేకాకుండా మన ఛానల్లో జొన్నలతో చేసిన వంటలు చాలా రకాలుగా ఉన్నాయండి. ఇంకా ముందు కూడా చాలా వంటలు వస్తాయి. మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జొన్నల బిసిబెళాబాతుకు ముందుగా మీ ఇంట్లో ఉన్న కూరగాయ ముక్కలన్నిటినీ కూడా సన్నగా తరిగి పెట్టేసుకోండి. తర్వాత ఒక మందపాటి కుక్కర్ని స్టవ్ మీద ఉంచుకొని ఒక స్పూను నెయ్యి వేసుకోండి. మీరు ఇక్కడ ఆయిల్ని కూడా రీప్లేస్ చేసుకోవచ్చు. నెయ్యి కొంచెం కరిగిన తర్వాత జొన్నలను మనం ముందుగానే రవ చేసి పెట్టుకోవాలి. ఒక గ్లాస్ రవ తీసుకుంటూ ఉన్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా మీడియం సైజ్ రవ అయితే నేను ఇంట్లోనే పట్టించుకున్నాను. ఒక గ్లాస్ రవకి హాఫ్ గ్లాస్ కందిపప్పు, అదేవిధంగా హాఫ్ గ్లాస్ పెసరపప్పు, రెండు కూడా హాఫ్ గ్లాసెస్ తీసుకుంటున్నాను. సన్నని సెగ మీద ఈ మూడింటిని బాగా వేయించుకోండి. మంచి వాసన వచ్చే వరకు వేయించుకోండి. మన ఛానల్లో కొర్రలతో కూడా బిసిబెళాబాత్ ఎలా తయారు చేయాలి అనే వీడియో ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అవి బాగా వేగిన తర్వాత ఒక గ్లాసు జొన్న రవకి 4 గ్లాసుల నీళ్ల చొప్పున రవ వేగిన తర్వాత వేసుకోవాలి. తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నింటినీ కూడా వేసుకోవాలి. అదేవిధంగా నేను ఇక్కడ పచ్చి బఠానీ కూడా వేస్తూ ఉన్నాను. తర్వాత కొద్దిగా పసుపు, మీ రుచికి సరిపడినంత ఉప్పు వేసి కుక్కర్ మూతను పెట్టి 6 విజిల్స్ రానివ్వాలి. కుక్కర్లో నుంచి పొంగిపోకుండా ఈ విధంగా విజిల్ ఉన్న చోటున మనము నూనె రాసుకున్నామంటే పప్పు పైకి పొంగిపోకుండా ఇలాగా నీట్గా ఉంటుంది. ఈ టిప్ నచ్చితే మీరు కూడా ఫాలో అయిపోండి. కుక్కరు విజిల్ వచ్చి ఓపెన్ అయ్యేలోపు మనము ఉసిరికాయంట చింతపండునైతే నీళ్ళల్లో నానబెట్టుకొని గుజ్జు తీసి పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఇక నాకైతే ఇక్కడ కుక్కర్ అయితే ఓపెన్ అయిపోయింది. ఓపెన్ చేసి ఒకసారి అంతా కూడా గరిటెతో బాగా కలుపుకోవాలి. చూసారా, రవ అంతా బాగా ఉడికిపోయింది. కూరగాయ ముక్కలన్నీ కూడా మనకు బాగా కనిపిస్తున్నాయి. మనం ఇందులో వేసే కూరగాయ ముక్కలు కొంచెం పెద్ద సైజులో తరిగి పెట్టుకుంటే ఈ విధంగా కూరగాయ ముక్కలన్నీ కనిపిస్తాయి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత చింతపండు గుజ్జును కూడా ఇందులోకి వేసేసుకోవాలి. తర్వాత ముందుగానే మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న సాంబార్ పౌడరు, మీ రుచికి సరిపోయే అంత ఉప్పు, ఇవన్నిటిని బ్యాలెన్స్ చేయడానికి కొద్దిగా బెల్లము, అలానే కొంచెం వాసన బాగుండడానికి ఇంగువ అన్నీ కూడా 1 by 1 వేసుకుంటూ ఇలానే ఇవి ఉండలు కట్టకుండా గరిటె తీసుకొని బాగా కలుపుకోవాలి. ఈ టైంలో మీకు కన్సిస్టెన్సీ కొంచెం లూజ్గా రావాలంటే కొద్దిగా నీళ్ళను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంతే, బాగా కలిపి ఒక 10 నిమిషాలు మూత నుంచి ఉడికించుకున్నామంటే మనకు బిసిబెళాబాత్ రెడీ అయిపోతుంది. ఇక చివర్లో దీనికి పోపు పెట్టుకున్నామంటే ఇంకా టేస్ట్ అయితే చాలా అద్దరిపోతుంది. ముందైతే ఒక ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే యాడ్ చేసుకుంటూ ఉన్నాను. తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, మీకు కావాల్సింటే ఈ టైంలో జీడిపప్పు లేదా పల్లీలను కూడా యాడ్ చేసుకొని మనము ఈ పోపునంతా కూడా బాగా వేగిన తర్వాత బిసిబెళాబాత్లోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు మూత ఉంచుకున్నామంటే ఇంకో వాసన పైకి పోకుండా ఉంటుంది. ఇక ఇంతేనండి, టేస్టీ జొన్న రవ బిసిబెళాబాత్ అయితే రెడీ అయిపోతుంది. ఇక ఎంజాయ్ చేయడమే. ఈసారి టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి. ఒక్కసారి నేను చెప్పిన కొలతలతో బిసిబెళాబాత్ తయారు చేసి చూడండి, మీరే చెప్తారు టేస్ట్ ఎంత బాగుంది అని చెప్పి. తప్పకుండా మీరు కూడా ఇంట్లో తయారు చేసుకొని టేస్ట్ ఏదా కుదిరింది అనేది కమెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే మేము వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. వెంటనే వీడియోలను అయితే చూడొచ్చు. రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. జొన్న రెసిపీస్ అన్నీ కూడా వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ఇస్తానండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే తప్పకుండా చూసేయండి. మరొక మంచి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ మీ ముందుంటానండి. అంతవరకు సెలవు.